స్వాతి పికిల్ నుంచి చికెన్ పికిల్ ఆర్డర్ ఇచ్చిన. ఇదే ఫస్ట్ టైం నేను ఆర్డర్ ఇవ్వడం. సో ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. మంచి ప్యాకింగ్లో వచ్చింది. అది తీయడానికి చాలా కష్టపడ్డా. బట్ ఇది ఒకసారి ఓపెన్ చేసి తిని చూద్దాం. సో ఆ భయ్యకు కూడా చెప్పిన ఎట్లుంటుందో ఫీడ్బ్యాక్ ఇస్తాను. మంచిగా ఉంటే మంచిగా అని చెప్తా, లేదంటే లేదని చెప్తా. సో మంచిగానే ఉంటుందని అనుకుంటాను. చూద్దాం. ఓపెన్ చేసే ముందు ఇలా కిందికి పైకి అంటే ఆయిల్ ప్రాపర్గా స్ప్రెడ్ అవుతుంది. ప్యాకింగ్ చూస్తే ఇది తీసిన తర్వాత కూడా ఇంకొకటి ఉంది. అది కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంకొకటి ఉంది. అది కూడా మంచిగా ప్యాక్ చేసి ఉంది. అసలు ఏమాత్రం లీక్ లేకుండా నీట్గా ఉంది. రైస్లో ఇంత వేసుకున్నాం. వేరే వెజ్ కర్రీ కూడా ఉంది, చూస్తా. నా లైఫ్లో నేను చికెన్ పిక్కల్, మటన్ పిక్కల్ అసలు ఎప్పుడు తినలేదు. మా ఇంట్లో అసలు పిక్కల్లే చేయరు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. జస్ట్ బికాజ్ శ్రీను భయ్య మీద ఇష్టంతో, అతని మీద పాజిటివ్ ఒపీనియన్తో ఒకసారి ట్రై చేద్దామని చూస్తాను. సో చూద్దాం. చికెన్ పీస్లు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇలా చుంచొస్తుంది అనమాట. నేను పికల్స్ ఎప్పుడు తినలేదు, ఎలా ఉంటాయో తెలియదు. సో ఇట్లా అయితే ఉన్నాయి. తిని చూస్తా. ఒకటి యాడ్ చేసిన, ఇంకొకటి యాడ్ చేస్తా. తింటున్నా. ఆహా బ్రో, సూపర్ అంటే సూపర్ ఉంది. పికల్ ఇలా ఉంటుంది అనుకోలే. చికెన్ పికల్ తినడమే ఫస్ట్ టైం నేను. ఇంతకుముందు చెప్పినట్టు మా ఇంట్లో పికల్సే చేయరు, నాకు అలవాట్లేదు. నా ఫీడ్బ్యాక్ ఎందుకు కరెక్ట్ ఉంటుందని నేను నమ్మకంతో చెప్తున్నా అంటే, లాస్ట్ ఒక 18 years నుంచి వంట చేస్తున్నా. సింగిల్గానే ఉంటా. సో నాకు వంటల్లో ఆ టేస్ట్లో అవన్నీ కొంచెం ఒపీనియన్ ఉంది. నా వంటలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి. బాగా లేకపోతే నేను అసలు తినను. బయట ఫుడ్ అసలు దాదాపు నేను తినను 90%. కానీ ఇది ఎట్లుందంటే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో ఆ చికెన్ పీస్లో టేస్ట్ ఉంటుంది కదా, అట్లా ఉంది. మళ్ళీ అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ఇందులో యూజ్ చేసిన ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్ లాగా కాకుండా ఫ్రెష్ ఆయిల్ లాగా చాలా మంచిగా ఉంది. నాకు ఎక్కడ ఏ రెస్టారెంట్ అయినా కూడా కొంచెం రీయూజ్డ్ ఆయిల్ ఉన్నా కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట. అది ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా ఏదైనా కూడా రిటర్న్ ఇచ్చేస్తాం. ఇది ఎట్లుందంటే, చికెన్ కర్రీ ఫ్రై పీస్ బిర్యానీలో ఆ ఫ్రై పీస్ కర్రీ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంది. అసలు పిక్కలు తిన్న ఫీలే లేదు. దీన్ని ఎన్ని రోజులైనా కొన్ని రోజులు ఉంచుకోవచ్చు. అట్లీస్ట్ 1 month ఉంటుందేమో, నాకు కూడా తెలీదు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకో పీస్ తీసుకున్నా అంతే. ఇంతే సాఫ్ట్గా ఉంది అంతే. సూపర్ అంటే సూపర్. ఇంకా నేను వేరే పిక్కలు కూడా ట్రై చేస్తాను. భయ్య మీద నాకు మంచి ఒపీనియన్. ఎందుకంటే చెప్పే రివ్యూస్ యూట్యూబ్లో, మామూలుగా బిగ్ బాస్ టైంలో చూసిన రివ్యూస్లో చాలా జెన్యున్గా చెప్తాడు అనమాట. చాలా జెన్యున్గా న్యాచురల్గా ఉంటాయి. కావాలనేదో వ్యూస్ కోసం చేయడు. నాకు అది నచ్చి ఇది తీసుకున్నా. అది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిన భయ్య. స్వాతి పికిల్స్ సూపర్.